శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు చిన్న విషయమేనండి, ఎక్కువ టైం తీసుకునేది లేదు. సచరిత్రని తెలుగులోకి యథాతథంగా ట్రాన్స్లేట్ చేసిన మణెమ్మ గారి 95వ జన్మదినం ఈరోజు. చూడండి బాబా గారి అనుగ్రహం ఆయన బిడ్డకి ఎలా ఇచ్చారో, ఆమె జన్మదినం రోజే ఈ మన ముగింపు కార్యక్రమం జరగబోతోంది. అందుకని ఈ గ్రంథం అదే నేను మొన్న పరిచయం చేశాను. కొంతమంది సోదరులు కొంటున్నారు. కొనని వాళ్ళు ఎవరన్నా కొనుక్కొని ఇంటికి వెళ్ళి కబ్బోర్డ్లో పెట్టకుండా చదవండి. మణెమ్మ గారికి మనం సమర్పించిన నిరాజనం. మణెమ్మ గారు చేసిన సర్వీస్ని ఒక 2 నిమిషాలు ఒక పాటలో చెప్తాను నేను. మణెమ్మ గారు ఏం చేశారు, ఎందుకు ఈరోజు మనం వారి గురించి ప్రస్తావించుకుంటున్నాం అని. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మణియమ్మ మమ్ము కన్నమ్మ నీ తపో ఫలమునే పంచవమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ కన్నడ పుట్టి తెలుగున పెరిగి, కన్నడ పుట్టి తెలుగున పెరిగి సాయి చరితనే రాశావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ బాల్యము నుండే బాబా తోటి, బాల్యము నుండే బాబా కన్నడ పుట్టి తెలుగున పెరిగి, కన్నడ పుట్టి తెలుగున పెరిగి సాయి చరితనే రాశావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ బాల్యము నుండే బాబా తోటి, బాల్యము నుండే బాబా తోటి ఎంతో బంధము నెరిపావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ ఉన్నత చదువులు చదివావమ్మ, ఉన్నత చదువులు చదివావమ్మ సర్కారు కొలువును చేశావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ తరచూ షిరిడి వచ్చావమ్మ, తరచూ షిరిడి వచ్చావమ్మ సేవలెన్నో చేశావమ్మ, సేవలెన్నో చేశావమ్మ మరాఠీ భాషను నేర్చావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ మరాఠీలోని సాయి చరితను, మరాఠీలోని సాయి చరితను తేట తెలుగులో రాశావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ సాయి చరితను మాకందించి, సాయి చరితను మాకందించి సాయి ప్రేమను అంతా పంచి, సాయి ప్రేమను అంతా పంచి నీ జన్మను సఫలం చేశావమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ అందుకోమా నీరాజనం, అందుకోమా నీరాజనం, అందుకోమా పాదాభివందనం, అందుకోమా పాదాభివందనం. మణియమ్మ మమ్ము కన్నమ్మ నీ తపో ఫలమునే పంచవమ్మ. మణియమ్మ మమ్ము కన్నమ్మ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మగారి ఫోటోని ఆ చివరి పెట్టారండి. లంచ్ అవర్లో అమ్మగారిని దర్శించుకోండి. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సాయిబాబా.